అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమ్మిలేని సురేంద్రబాబు మరియు ఆర్డీఓ రాణి సుష్మిత. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వారి అవసరాలను గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తారీఖునే పెంచిన ఎన్టీఆర్ భరోసా భద్రత పింఛన్ మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మిలేని సురేంద్రబాబు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మిలేని సురేంద్రబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలను 5 ఏళ్లకు పెంచారని, కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకేసారి 4,000 రూపాయలు పెంచి ఇంటి వద్దకే వచ్చి పింఛన్ పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. 3,000 ఆ 3,000 ఎన్ని సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెరిగింది కదా. ఇప్పుడు ఎవరు మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి కదా? సైడ్ వాళ్ళందరూ కూడా వచ్చినారు. మధ్యలో పోతున్నా రూపాయలు ఇస్తాను, అందరూ మీకు 3,000 వచ్చేది. మన సార్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు 3,000 పెంచినాడు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన, అలాగే నరేంద్ర మోడీ గారి పైన, నారా లోకేష్ గారిని. నిజంగా వాళ్ళందరూ కూడా స్మరించుకుంటున్నారు. చాలా గొప్పగా వీళ్ళు రాష్ట్ర పరిపాలన కూడా సాగిస్తున్నారు. ఈ కూటమి గవర్నమెంట్ కూడా ఓటు అందరూ కూడా అండర్స్టాండింగ్ లో ముందుకు నడుస్తున్నారు. ఇవి మనం చూసాం, పథకాల పేర్లు కూడా చాలా పథకాల పేర్లు కూడా పెద్ద మహానుభావుల పేర్లే పెట్టారు. ఏదో వ్యక్తిగతమైన పేర్లకు ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మహానుభావుల పేర్లు పెడతామో ప్రజల్లో కూడా ఒక అనుకూలమైన స్పందన వస్తుంది. ఇది వ్యక్తిగతమైన పేర్లు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో డబ్బు ఇంతకు ముందు ఈ చాటిస్ట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పేర్లు పెట్టుకున్నాడు, రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లన్నింటినీ కూడా ఈరోజు సమర్గీతం పాడి వీళ్ళందరూ కూర్చొని ఎవరైతే ఏ పేర్లు పెడితే బాగుంటుందని నిర్ణయించే ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ఆ పేర్లు పెట్టడం నిజంగా మనం నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు. చాలా బాగా పరిపాలన చేయాలన్న ఆలోచన వల్ల ఉంది. నిజంగా గొప్ప విషయం ఏంటంటే మన దేశ బడ్జెట్ లో అగ్రగామిగా మన రాష్ట్ర బడ్జెట్ నిలిచింది. సుమారు 80,000 కోట్లు పైగా మన రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించడం అంటే అన్ని రంగాల్లో చాలా గొప్ప విషయం. అది చంద్రబాబు నాయుడు గారి విజయం. ఈ రోజు దేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కష్టం ఏదైతే వచ్చిందో, ఆ కష్టకాలంలో కష్టపడ్డాడో, ఈ రోజు దాని ఫలితం రాబోతుంది, మొదలైంది. మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది కాబట్టి చిన్నగా మనం అభివృద్ధి చేసుకుంటూ అప్పుల నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.